మా ప్రధాని నరేంద్ర మోదీ గారు గర్వంగా చెప్పుకోండి, సగర్వంగా చెప్పండి, జై భారత్ అని చెప్పి సగర్వంగా అరవండి. ఎందుకంటున్నానంటే ఎప్పటిలానే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మరొకసారి కాలు ఎగరేసేలాగా చర్యకు ప్రతిచర్య చూపించారు పాకిస్తాన్కి. లిటరలీ ఉచ్చగార్చుకుని క్షమాపణ చెప్పింది పాకిస్తాన్. అది కాకుండా ఎప్పుడు చూసినా 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను ఓచకోత కోసుకుంటా వెళ్ళిపోతాను, నేను 15 నిమిషాలు చాలు నాకు అని చెప్పిన వ్యక్తులతోటి జై హింద్ జై భారత్ అని చెప్పి కంటిన్యూగా నినాదాలు, నిద్రపోకుండా నిద్రాహారాలు మాని మరి జై భారత్ అని నిద్రలో కూడా కలవరించేలాగా చేసిన వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యల కింద 24 మంది అమాయకులను చంపేసి మనం ఏం చేయలేరు, మనల్ని ఏం చేయలేరు మనల్ని భారత్ అనుకున్నారు. కానీ భారత్ అంటే ఎవరితోని ప్రమాదం ఉన్న దేశం కాదు, భారతదేశం అంటేనే మిగతా వాళ్ళకి ప్రమాదం అనేలాగా చర్యకు ప్రతిచర్య చేశారు. ఉచ్చగార్చుకుంటూ పాకిస్తాన్ క్షమాపణలు చెప్పేలాగా చేశారు. అది భారత్ అంటే. సో ఏ ఒక్కరైనా భిన్నత్వంలో ఏకత్వం పాటించే వ్యక్తులకే ఇక్కడ హక్కు ఉంది, బతికే హక్కు ఉంది. అలా పాటించిన వ్యక్తులు ఎవరైనా సరే భిన్నత్వంలో ఏకత్వం పాటించం, కులాలు మతాలు అంటూ చేస్తామంటే ఖచ్చితంగా భారతదేశాన్ని విడిచిపెట్టి పోండి మీరు ఇప్పటికైనా సరే అనే సందేశం ఈ ఒక్క ఉదాహరణే సాక్ష్యం అనమాట. ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో భారత్ పాకిస్తాన్ వార్, ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్, దీన్ని బట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి ఇప్పటికైనా సరే. జై హింద్, జై భారత్.